మేమైతే రీసెంట్లీ హైదరాబాద్లో ఉన్న ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాము. ఇక్కడైతే చాలా బాగుంది టెంపుల్. ఇంకా ఈ టెంపుల్ విషయానికి వస్తే నాంపల్లి మెట్రో స్టేషన్ నుంచి 700 మీటర్స్ దూరంలో అబిడ్స్లో ఉంది. అయితే మన భారతదేశంలో మొత్తం 800 ఇస్కాన్ టెంపుల్స్ ఉన్నాయి. అందులో ఇదొకటి. 1976లో ఈ టెంపుల్ని స్థాపించారు. అయితే అప్పట్లో ఈ టెంపుల్ని కట్టడానికి మన పుల్లారెడ్డి స్వీట్ షాప్ అధినేత స్థలం ఇచ్చారు. ఇస్కాన్ అంటే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్. కృష్ణ తత్వాన్ని, హరినామ గొప్పతనాన్ని ప్రపంచమంతటా బోధిస్తున్న సంస్థే ఇస్కాన్. ఇక్కడ నిత్యం అన్నదానం జరుగుతుంది. అంతేకాదు బ్రహ్మ ముహూర్తంలో రాధాకృష్ణులకు మంగళహారతి జరుగుతుంది. ఈ స్వామి వారికి అద్భుత అలంకరణతో పాటు నార్త్ ఎంట్రన్స్లో నుంచి లోపలికి వెళ్ళేటప్పుడు భగవద్గీతలో జరిగిన ప్రతి ఘట్టం 3D ప్రొజెక్టర్తో చూపబడుతుంది. అంటే ఈజీగా పిల్లలకి భగవద్గీత గురించి అర్థమవుతుంది. ఇంకా ఇక్కడి విగ్రహాలను జైపూర్ నుంచి తెప్పించి 1976లో ప్రతిష్ఠించారు. 50 సంవత్సరాలు అవుతున్న రాధాకృష్ణులు ఇంకా ఇప్పటికీ ప్రకాశవంతంగా కనిపిస్తారు. అంతేకాదు ఇక్కడ రాధాకృష్ణులతో పాటు కృష్ణుడి మరో అవతారమైన జగన్నాథ అవతారం కూడా ఇక్కడ దర్శించుకోవచ్చు. అవి చూడటానికి అచ్చం పూరి జగన్నాథ స్వామి ఆలయంలో లాగా ఉంటుంది. జగన్నాథ స్వామితో పాటు బలరాముడు, సుభద్ర, సుదర్శన్ కూడా ఇక్కడ మనం దర్శించుకోవచ్చు. ఇక్కడ స్వామివారిని దర్శిస్తే ఆకలి బాధలు, అనారోగ్య బాధలు ఉండవని ప్రజలు నమ్ముతారు. ఒక్కసారి ఈ టెంపుల్కి వచ్చి రాధాకృష్ణులను దర్శించుకోవటం వల్ల మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా అన్నీ మర్చిపోయి మనసు ప్రశాంతంగా ఉంటుంది. రాధాకృష్ణులు కటాక్షం ఉంటే జీవితంలో ఎలాంటి భయము ఉండదు. ప్రతిరోజు 7 గంటలకి సంధ్యాహారతి స్టార్ట్ అవుతుంది. ఇంకా 3 విగ్రహాలకు కలిపి ఒకటేసారి సంధ్యాహారతి జరుగుతుంది. ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం, మీరు మీ ఫ్యామిలీతో వచ్చి రాధాకృష్ణను చూసండి. జై శ్రీ కృష్ణ. వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి.